హలో అండి. వెల్కమ్ టు శ్రీమతి బస్. ఇలాంటి కవర్లు ప్రతి ఇంటికి ప్రతిరోజు ఒక 10 అన్నా వస్తూ ఉంటాయి కదండీ! అవి ఎలాగంటే కూరగాయలకో గానీ, పాలకో గానీ, పెరుగుకో కానీ, ఈవెన్ బజ్జీలకు, పూలకు ఏ దానికి వెళ్ళినా ఇలాంటి కవర్లలో వేసి ఇస్తుంటారు. ఆ కవర్లన్నీ మనం బయట పడేసే కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోతూనే ఉంటాయి. కాబట్టి మనం ఎలాగో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించలేము. కాబట్టి ఎంతో కొంత తగ్గిద్దామని జెప్పి ఈ కవర్లతోనే ఒక రీయూజ్ ఐడియా చెప్తున్నానండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ ప్లాస్టిక్ కవర్లని మంచిగా మడత చేసుకొని చూడండి, ఇక్కడ సేమ్ వీడియోలో చూపించిన విధంగా ఒక రౌండ్‌గా కట్ చేసుకోవాలి. డైరెక్ట్‌గా రౌండ్‌గా కట్ చేయడం రాకపోతే గిట్ట ఒక బ్యాంగిల్ గానీ, చిన్న డబ్బా మూత పెట్టి గానీ పెన్‌తో గీసుకొని ఆ తర్వాత కట్ చేసుకోవాలి. తర్వాత పిన్ పంచ్‌తో ఈ విధంగా మధ్యలో పిన్ కొట్టుకోవాలండి. 2 పిన్నులు కొట్టుకుంటే గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ ఈ రౌండ్‌గా ఉండే చుట్టూ కూడా ఈ విధంగా చిన్న చిన్న పాయలుగా మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఒక ఫ్లవర్ లాగా వస్తుందండి. ఆ ఫ్లవర్ ఏంటిదో కాదు, మ్యారీగోల్డ్ ఫ్లవర్. మనము గుమ్మాలకి కట్టుకుంటాం కదండీ బంతిపూల దండలు, ప్లాస్టిక్ బంతిపూల దండలు. ఇలా వేస్ట్‌గా పడేసే కవర్లతోన బంతిపూలను తయారు చేసుకొని, ఎక్కువ బంతిపూలు తయారైన తర్వాత మనం దండను కుచ్చుకొని గుమ్మానికి వేసుకోవచ్చండి. ఇలా చేయడం ద్వారా ప్లాస్టిక్ వాడకాన్ని కొంతైనా తగ్గించవచ్చండి. వీటితో మాత్రమే కాకుండా ఈ విధంగా పుస్తకాలకి అట్టాలు వేస్తారు కదండీ! ఆ అట్టాలతోన కూడా మనము ఈ మ్యారీగోల్డ్ గార్లాండ్ అనేది తయారు చేసుకోవచ్చు. అంటే ప్లాస్టిక్ బంతి పూల దండను మనం ఈజీగా తయారు చేసుకోవచ్చండి. దానికోసము ఎట్ ఏ టైం ఎక్కువ బంతి పూలను రెడీ చేసుకోవడానికి ఒక 10-15 మడతలు ఈ విధంగా పెట్టుకోవాలి. మనకి ఎంత సైజ్ కావాలనుకుంటే అంత. నేను ఇక్కడ కర్రీబాక్స్ మూతను తీసుకొని విడ్త్ చూసుకొని కొలత పెట్టుకొని మడతలు పెట్టుకున్నానండి. ఇక్కడ చూడండి ఈ బాక్స్ మూత. తర్వాత మడతలు పెట్టుకున్న తర్వాత మనము ఒకేసారి 5-6 కట్ చేసుకోవాలి ఫ్లవర్స్ అనుకుంటే, ఇక్కడ ఇంతకుముందుకు చూపించాను కదా, పైన ఒక రౌండ్ గీసుకోవాలి, దాని కింద ఒక రౌండు, దాని కింద ఒక రౌండు, అట్లా ఎన్ని వస్తే అన్ని రౌండ్స్ గీసుకొని పిన్నులు కొట్టుకోవాలి. ఏ రౌండ్కి ఆ రౌండ్ పిన్నులు కొట్టుకొని అవి మధ్యలో కట్ చేసుకుంటే ఎట్ ఏ టైం ఒకటేసారి 5 మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ రెడీ అవుతాయి. నేను అలా కాకుండా ఒకటే మ్యారీగోల్డ్ ఫ్లవర్ రెడీ చేశానండి. అది ఎలాగంటే, నేను ఈ కవర్ ఫోల్డింగ్ అనేది 5 మడతలు మాత్రమే చేశాను. అందుకని ఎక్కువ గుబురుగా రాదు ఫ్లవరు. సో దానికోసం మళ్ళీ మడతలు అనేది పెట్టానండి. పొడవు మడత మాత్రమే కాకుండా మళ్ళీ ఫోల్డింగ్ చేసి తర్వాత పిన్నులు కొట్టి ఈ విధంగా కట్ చేసుకున్నాను. దీన్ని మళ్ళీ 2 చేతుల మధ్యలో ఈ విధంగా పెట్టుకొని రబ్ చేస్తే ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది చూడండి. ఈ విధంగా మనకి ఎన్ని కావాల్స్తే అన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ అనేది రెడీ చేసుకోవచ్చు. అయితే ఈ అట్ట కవర్లు అనేది మనకు ఆరెంజ్ మాత్రమే కాదు, బ్లూ దొరుకుతుంది, ప్లస్ ఎల్లో కూడా దొరుకుతుంది. నేను 2 తెచ్చుకున్నానండి రోల్స్. ఎల్లో రోలు ప్లస్ ఆరెంజ్ రోల్ 2 తెచ్చుకొని అన్ని ఫ్లవర్స్ను రెడీ చేసుకున్నాను ఈ విధంగా. తర్వాత మనకి కోకోనట్ వాటర్ తాగడానికి స్ట్రాస్ ఇస్తుంటారు కదండి, ఆ స్ట్రాలు ఒక 5-6 తెచ్చుకున్నా. వాటిని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అవి ఎందుకోసం అంటే ఫ్లవర్ల మధ్యలో కొంచెం గ్యాప్ ఉండడం కోసము, అంటే దండ వచ్చేటప్పుడు ఇవి అవసరం అవుతాయండి. ఫస్ట్‌లో కవర్లతో చూయించాను కదండీ పూలను ఎలా రెడీ చేసుకోవాలని. ఆ కవర్ల కంటే ఈ కవర్‌తోన, అంటే బుక్‌లకు వేసే అట్టా కవర్‌తో చేస్తేనేమో షైనింగ్ ఎక్కువగా అనిపిస్తాయండి. ఆ కవర్లతోనేమో అంత షైనింగ్‌గా అనిపించవు. కాకపోతే కవర్లతో ఈ బంతిపూలను రెడీ చేసుకుంటే కొంత ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించిన వాళ్ళం అవుతాము. నెక్స్ట్ మనము బంతిపూలను కుచ్చే సూది ఉంటుంది కదండీ, ఇంత పెద్దగా ఉంటుంది, అది బాగా అరిచేంత పొడవు ఉంటుంది. దాన్ని తీసుకొని నేను పైపింగ్ దారం తీసుకున్నానండి. ఇక్కడ పైపింగ్ దారం అయితే స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి ఆ పైపింగ్ దారం కుచ్చుకొని ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి, అంటే ఒకటి ఎల్లో ఒకటి రెడ్ని తీసుకొని ఈ విధంగా బంతిపూల దండను కుచ్చుకున్నాను. మధ్య మధ్యలో ఆ గ్రీన్ పెడుతున్నాను చూడండి. ఎందుకోసం అంటే కొద్దిగా ఫ్లవర్స్ మధ్యలో ఒకదానికి ఒకటి అతుకుపోకుండా గ్యాప్ ఉండడం కోసము. లేదు అనుకుంటే దగ్గర దగ్గర కుచ్చుకొని మనం ఒత్తుగా కూడా దండను కుచ్చుకోవచ్చు, ఈ స్ట్రాస్ వాడకుండా కూడా. స్ట్రాస్ ఉంటే గ్యాప్ అనేది ఉండి దారం కనిపించకుండా నీట్గా అనిపిస్తుంది, అందుకోసమని. ఈ విధంగా మనకి ఎంత కావస్తే అంత దండని రెడీ చేసుకొని గుమ్మానికి తట్టించుకోవచ్చండి. ఈ ప్లాస్టిక్ బంతిపూల దండ బయట ఎంత రేటు ఉంటుందేమో మరి. అయితే ఒక గుమ్మానికి మహా అయితే 100-200 ఉంటుందో ఉండదో నాకు కూడా తెలీదు. ఈ ప్లాస్టిక్ బంతిపూల దండను తయారు చేసేటప్పుడు ఈ చిన్న మిస్టేక్ గనక చేస్తే మనం చేసిన కష్టమంతా వృధా అయిపోతుంది. అది ఏంటంటే, ఇక్కడ మధ్యలో మనం పిన్నులు కొట్టాం చూడండి, ఆ పిన్నులు కొట్టినప్పుడు అవి గట్టిగా లేకపోతే ఈ బంతిపూలు అనేది మొత్తం ఇట్లా ఊడిపోతూ ఉంటాయి.
కాబట్టి ఆ పిన్ అనేది గట్టిగా పడిందా లేదా అనేది చూసుకోవాలి. అందుకని కంపల్సరీ 2 పిన్నులు కొట్టుకోవాలండి. 2 పిన్నులు కొట్టుకుంటే ఖచ్చితంగా గట్టిగా ఉంటాయి. అది కాక ఒకసారి ప్రెస్ చేసి కూడా చూసుకోవాలి ప్రతి బంతి పువ్వుకు కూడా గట్టిగా ఉందా లేదా అనేది. నేను ఇక్కడ ఈ అట్టా కవర్ రోల్స్ 2 తెచ్చానండి. ఒకటి ఎల్లోది, ఒకటి ఆరెంజ్ది తెచ్చాను. ఈ 2 రోల్స్తోన ఒక మెయిన్ డోర్కి దండ, అట్లాగే ఒక చిన్న డోర్లో కూడా 2 దండలు వచ్చినాయి. అంటే మొత్తం టోటల్గా 3. ఇంతకుముందు నేను ఈ టిష్యూ పేపర్స్తోన మల్లెపూల దండను తయారు చేశానండి. అది కూడా ఇప్పటికి చాలా రోజులైంది, దాదాపు 5 మంత్స్ అయిందేమో. చాలా బాగుంది చూడండి ఇప్పటికీ కూడా. అయితే ఈ బంతిపూల దండలు అనేది బయట కొన్న వాటికంటే కూడా మనం రెడీ చేసుకుంటే చాలా ఒత్తుగా నిండుగా అనిపిస్తున్నాయండి. చాలా బాగున్నాయి. వీలైతే మీరు కూడా ట్రై చేసుకోండి. కవర్లతో తయారు చేసినవి కూడా చాలా బాగుంటాయి. అంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటాయి, కాకపోతే షైనింగ్ అనేది ఉండదు. చూడండి నా బిడ్డ ఇంత ముందుకు మల్లెపూల దండతోన నేను తాడాట ఆడుకుంటాం మమ్మీ అని చెప్పి తాడాట ఆడుకుంటుంది. సరే తీసుకోండి ఇట్లా పడేస్తా అని చెప్పి ఇచ్చేసాను. ఈ వీడియో మీకు నచ్చితే, యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు ఆల్.